హలో ఎవ్రీవన్. రీసెంట్గా మనం అప్లోడ్ చేసిన వీడియో కింద చాలామంది కామెంట్ చేశారు. మాకు కూడా పాత వాళ్ళ పరిస్థితి ఏంది, మాకు కూడా మైలేజ్ ఇంక్రీజ్ చేస్తారా, ఏంది ఆ ఆప్షన్ ఉందా అని చెప్పేసి చాలామంది అడిగారు. ఇంతకుముందు కూడా మన ఫీచర్స్ అప్డేట్ చేసిన ప్రతిసారి కూడా చాలామంది అడిగారు. నేను విన్నది ఏంటంటే కొంతమంది మేము ముందు కొని కొంచెం వెయిట్ చేసింటే బాగుండేదని చెప్పి బాధపడుతున్నారని కూడా విన్నాను. సరే, వాళ్ళ కోసం ఈ వీడియో. మీ బ్యాటరీస్ ఇప్పుడు మనం ఆల్రెడీ వెహికల్ సేల్ చేసాం కదండి. ఫ్యూచర్లో మీ బ్యాటరీస్ పోయిన తర్వాత మీరు మళ్ళీ మార్చుకున్న టైంలో తప్పకుండా మీరు కావాల్సిన మైలేజ్ మనం ఇస్తాము. ఇప్పుడు దాన్ని కదిపామనుకుని డిస్టర్బ్ అవుతుంది బ్యాటరీస్ని. అది వన్స్ అంత మనం చేసి పెట్టి ఉంటాము. దాన్ని ఇప్పుడు మళ్ళీ ఏదైనా అటు ఇటు చేసామంటే డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడైనా ఇవ్వచ్చు కొద్ది ప్రాబ్లం అవుతుంది. సో అందుకని ఇవ్వదలుచుకోలేదు. ఫ్యూచర్లో మీ బ్యాటరీస్ పోయినప్పుడు ఎప్పటికైనా కూడా ఈరోజు కాకపోయినా రేపు కాకుండా ఎప్పుడో ఒకసారి, అంటే నేను అనడం ఎప్పుడో ఒకసారి మీ బ్యాటరీస్ అనేది పోయినప్పుడు మార్చుకోవచ్చు. ఇంకా కొంతమందికి ఏంటంటే ఈ బ్యాటరీస్ వాడేటప్పుడు నాకు లిథియం అయాన్ అంటే బాగుండు ఇంకా అని కొంతమంది అనుకునే వాళ్ళ కోసం ఏంటంటే మన వెహికల్లో లిథియం అయాన్ బ్యాటరీ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు మన వెహికల్ని. మీకు ఇప్పుడు వాడుతున్న బ్యాటరీస్ రేపు పొద్దున్న ఫ్యూచర్లో డెడ్ అయినాయి వర్క్ ఆన్ రోజులు టైంలో మీరు లిథియం అయాన్ బ్యాటరీ కూడా వాడుకోవచ్చు. వేసి ఇది మేము కనెక్ట్ చేయించిస్తాం, ఇబ్బంది లేదు. మేమే కాదు, మీరు ఒకవేళ మా దగ్గరే కొనాల్సిన పని కూడా లేదు. ఎక్కడ కొన్నా కూడా అది చాలా సింపుల్. అది మేము దాన్ని కూడా గైడ్ చేస్తాం. దానైనా చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉంది. నెక్స్ట్ ఫీచర్స్ అంటారా, ఫీచర్స్ వచ్చేపాటికి వాస్తవంగా నాకు కూడా డే వన్ అనేది నాకు కూడా తెలియదు కదా. మీలాంటి వాళ్ళందరూ చెప్తూ ఉంటే ఒక్కొక్కరు మీరు ఎగ్జాంపుల్ మీరు వచ్చిన వాళ్ళు ఇలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు, మీలాంటి వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ప్రతిదీ నోట్ చేసుకొని నేను కూడా యాడ్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఒక్కొక్కటి యాడ్ చేసిన ప్రతిసారి కూడా నాకు అమౌంట్ ఎక్స్ట్రా అవుతూనే ఉంటుంది. ఇప్పుడు అవన్నీ తీసేస్తే నాకు కూడా మంచి ప్లస్ అవుతుంది. ఈ యాడ్ చేసిన ప్రతిసారి కూడా అమౌంట్ నాకు పెరుగుతూనే ఉంది. అయినా ఎందుకు ఇచ్చారంటే ఒక్కొక్క టేస్ట్ మాకు తెలుస్తూ వస్తుంది. మీ బండి కూడా ఆ ఫీచర్స్ కావాలంటే దాని ఇవ్వాలనే ఉద్దేశంతో ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా ఎగ్జాంపుల్ ఒక పార్ట్ పోయింది, ఆ పార్ట్ ప్లేస్లో అప్డేటెడ్ వర్షనే వేసేటట్టు నేను చేస్తున్నాను. దగ్గరలో అయిపోద్ది. అది కూడా మీరు ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వద్దండి. తప్పకుండా ఇప్పుడు ప్రజెంట్ ఉండే వెహికల్లో ఏమున్నాయి ఇవన్నీ కూడా మీ వెహికల్లో కూడా ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలాగే ఇంకొకటి, అది నవ్వాలో ఏడ్చాలో తెలియదు, ఒక కామెంట్ చూశానండి. కొని ఆయన 1 మంత్ అయిందంట. 1 మంత్ కూడా కాలేదు, మేబీ 10 days 50 సంథింగ్ ఏదో పెట్టాడు. రీసెంట్గా కొన్నాను, 1 మంత్ అయింది. 20 kilometers మైలేజ్ వస్తుందని కామెంట్ పెట్టాడు ఆయన. ఆయనకు అర్థం కాదు ఏమంటే నిజంగా మరి ఆయన బండి, నేను కామెంట్కి రిప్లై ఇచ్చాను. ఆ రిప్లైకి మళ్ళీ నాకు రివర్స్ రిప్లై రాలేదు. ఆయనకు అర్థం కాదు ఏంటంటే బ్యాటరీస్ డెడ్ అయినా కూడా 15 నుంచి 20 kilometers మైలేజ్ వస్తాయి. డెడ్ అయినా అంటే ఆల్మోస్ట్ ఒక 1.5 year ఒక 2 years 2.5 years డ్రైవ్ చేసినా కూడా మినిమం 15 to 20 kilometers మైలేజ్ వస్తుంది. బ్యాటరీ డెడ్ అయినా కూడా 10-15 kilometers మినిమం వస్తాయి. మరీ దారుణంగా ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అనిపిస్తూ ఉంటుంది. మనలో మనమాట నిజంగానే నెల రోజులకి 20 kilometers మైలేజ్ పడిపోయింది అనుకోండి, ఎవరైనా వదిలిపెడతామా? వాళ్ళ ప్లేస్లో నేనున్నా కూడా ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఉంటుంది. ఈరోజు మోస్ట్లీ నాకు తెలిసి చాలామంది దగ్గర నా నెంబర్ ఉంది. ప్రతిరోజు ఒక మినిమం 200 calls వస్తున్నాయి నాకు. ప్రతి ఒక్కరి దగ్గర నా నెంబర్ ఉంది. ఈవెన్ వెబ్సైట్లో నాదే ఉంటుంది, గూగుల్లో ఉంటుంది, అన్నిట్లో నాదే ఉంటుంది. 20 kilometers మైలేజ్ వస్తే ఎవరు ఒప్పుకోరు. ఇంకోటి మా స్టాఫ్ ప్రతి ఒక్కరు టచ్లోనే ఉంటారు. వీళ్ళందరికన్నా ముందు నా నెంబరే ఉంటుంది గూగుల్లో కానీ వెబ్సైట్లో కానీ, నాకే కూడా చేస్తున్నారు. ఎక్కడైనా పోనీ 20 kilometers వచ్చిందంటే ఎవరు కస్టమర్ బాబు అని చెప్పి నేను ఎంక్వైరీ చేస్తే, సార్ నా కస్టమర్ కాదు, నా కస్టమర్ కాదు, ఎవరు నా వాళ్ళు కాదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది కామెంట్ అంటే అది పెట్టిన వాళ్ళు తెలియాలి. పోనీ అక్కడ పేరు కూడా ఉండట్లే. ఈ మధ్య కొన్ని కామెంట్ చూస్తున్నా.